వెళ్దాం అనుకుంటున్నాను ప్యాసింజర్ లాగా. ఆయన 2 minutes ఇచ్చారు, కానీ ఇంకో 5 minutes తీసుకుంటాను. ఎందుకంటే నేను పేరు మార్చుకోవాలనుకుంటున్నాను, కానీ తగ్గట్లేదు. ఏంటంటే మరి అది ఏంటో తెలియదు. సార్ చాలా సార్లు చెప్పారు తగ్గుదాం అనుకుంటాను, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఓకే, గుడ్ ఆన్సీ. నా పేరు దుర్గా కిషోర్ అండి. నేను అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను. సారీ, అమలాపురం రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. అదనమాట. అయితే మెయిన్ గా నేను గురించి చెప్పాలంటే నా గురించి ఏమీ లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్. అనిల్ గారు చెప్పారు చూడండి, నాది లో మిడిల్ క్లాస్ పర్సన్ అని. నిజంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఐఎంసీలోకి వచ్చిన తర్వాత నా లైఫ్ టర్న్ అయిపోయింది. అంటే నా దశ రెండు కూడా మారిపోయింది. ఎందుకంటే సాధారణ జీవితం గడుపుతున్న నన్ను ఆ కరోనా టైంలో ఐఎంసీ పరిచయం చేసినటువంటి మహానుభావులు, నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, వాళ్ళు విశ్వనాథ్ గారు కాని గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నేను సార్ చెప్పారు కదా, స్టార్టింగ్ లో పెద్ద మేమే ఏంటంటే ఇప్పుడంటే సూపర్ ఫాస్ట్ అంటారు కానివ్వండి, మాట్లాడాలంటే భయం, మాట్లాడితే ఏం మాట్లాడతానో తెలియదు, టెన్షన్ అనేక రకాలు. కానీ ఆ టైంలో సార్ మీరు మాట్లాడండి, 2 నిమిషాలు మాట్లాడండి, 1 minute మాట్లాడండి, కిషోర్ గారు మాట్లాడండి అని నన్ను వెనుదట్టి నడిపినట్టు, అంటే ముందుకు నడిపించినటువంటి వ్యక్తిని ఆయన కూడా ఈ సందర్భం కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎంఎస్ఆర్ గారిని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇచ్చిన ఆ రోజు ఇచ్చిన ధైర్యం ఈ రోజు 100 మంది కాదు, 1000 మంది కాదు, 10,000 మంది ఉన్నా సరే ఫుల్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిందని, అది మన యొక్క జూమ్ మీటింగ్ అలవాటు చేసింది ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏంటంటే జూమ్ నిజంగా నేను చేయగలనా లేదా అనే విషయం నాకు తెలియదు, నేను డెమోలు చేయగలనా, ప్రోడక్ట్ గురించి చెప్పగలనా అనే విషయం నాకు తెలియదు. కానీ కాన్ఫిడెంట్ ఇచ్చింది ఎక్కడంటే జూమ్ వేదిక. నిజంగా జూమ్ లో మాట్లాడుతూ ఈ రోజు మీ ముందర మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. చెప్పాలంటే నాకు చాలా డ్రీమ్స్ ఉండేవని, ఆ డ్రీమ్స్ అన్ని కూడా చెప్పారు కదా, మిడిల్ క్లాస్ పర్సన్ ఏమంటారు, తొక్కు పెట్టేయడమే. నేను కారు డ్రైవ్ చేయాలని కోరుకుండేదాన్ని, కానీ బ్రాండ్ న్యూ టాటా టియాగా కారులో అమలాపురం నుంచి ఇక్కడికి వచ్చింది. నిజంగా నాకు కళలో కూడా ఊహించలేని సిచ్యువేషన్ జరిగింది. దానితో పాటుగా ఇందాక సార్ చెప్పారు, అంటే ఇక్కడ అందరూ కూడా చాలా మంది డ్రీమర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. మన చుట్టూ కూడా డ్రీమర్స్ ఉన్నారు, వెతకడంలోనే మనం మిస్ అవుతున్నాం. అలాంటి డ్రీమర్స్ వెతకండి. ఇక్కడ సార్ చెప్పారు దుబాయ్ అనేది వెళ్తారంట, డబ్బులు సంపాదిస్తారంట అని విన్నాను తప్ప, కానీ ఐఎంసీ పుణ్యమాన్ని నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో దుబాయ్ వెళ్ళి ఎంజాయ్ చేసి ఏంటంటే కవర్ ఏంటంటే బుర్జ్ ఖలీఫాలో ఫోటో తీసుకుని వీడియో తీసుకుని పెట్టాను ఫ్రెండ్స్. నిజంగా నాకు మామూలు విషయం కాదండి. అలాగే అప్పారావు గారు లాగా బ్యాంకాక్ వెళ్ళేవాడిని, అంటే ఒకటేనండి, ఒక్కొక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా. మీకు ఏ డ్రీమ్ ఉందో ఎంచండి ఫ్రెండ్స్. ఇదంతా ఏంటంటే సరదాగా మాట్లాడుకుంటున్నాం, కానీ ఇక్కడ ఎందరో కూడా లో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు 5 ఉంటారు ఫ్రెండ్స్. 5